చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు సార్. భారత్ రష్యాలు ఇవి మృత ఆర్థిక వ్యవస్థలు అంటే డెడ్ ఎకానమీ అంటూ ఆయన విమర్శించారు. మరి ఈ విమర్శల వెనుక ట్రంప్ ఆంతర్యం ఏమై ఉండొచ్చు సార్? అంతర్యం కన్నా ఇది ఉన్మాదము, దుర్మార్గము. నేను కూడా చూశాను. ఇండియా అండ్ రష్యా డెడ్ ఎకానమీస్, వాళ్ళు ఇద్దరు కలిసి మునగండి అంటున్నాడు. ఐ డోంట్ కేర్, నేను ఇండియాతో వాణిజ్యం చేయడమే తక్కువ, అసలు రష్యాతో అసలు వ్యాపారమే చేయడం లేదు, ఇద్దరు కలిసి చావండి అంటున్నాడు. ఒక ఫ్రెండ్లీ కంట్రీని డెడ్ ఎకానమీని పోల్చడము, ఇద్దరు కలిసి మునగండి చావండి అనడము, అసలు ట్రంప్ పట్ల భారత వైఖరి ఎలా ఉండాలనడానికి ఇదొక్కటి సరిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ మోడీ ట్రంప్ అని పేరు పెట్టి విమర్శించడం లేదు. అన్ఫార్చునేట్ ఇది. ఎందుకంటే అంత ధైర్యస్తుడని చెప్పే నరేంద్ర మోడీ ట్రంప్ గురించి ఎందుకు మాట్లాడతలేడు అనేది క్వశ్చనే. ఎందుకంటే ట్రంప్ గెలిపించడంలో భారతీయ జనతా పార్టీ ఆశలు ఆకాంక్షలు కూడా ఉన్నాయి. అబ్కి బార్ ట్రంప్కి సర్కార్ అన్నారు, హౌడీ మోడీ అన్నారు, నమస్తే ట్రంప్ అన్నారు, అసలు మామూలుగా లేదు కదా. అలాంటిది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు? ఇంత అన్యాయంగా భారతదేశాన్ని డెడ్ ఎకానమీ, అసలు మొదలు ఈజ్ ఇట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్? సో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఈవెన్ టుడే అమెరికా వృద్ధి రేటు కన్నా 2 to 3 times ఎక్కువ అని చెప్పి నేను అమెరికా కన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ ఇండియాది అనడం లేదు. ఎందుకంటే అమెరికా సైజ్ ఆఫ్ ద ఎకానమీ వేరు, ఇండియా సైజ్ ఆఫ్ ద ఎకానమీ వేరు. మనది $3-4 trillion మధ్యలో ఉంటే వాళ్ళది 29-30 trillion. అంటే సుమారుగా రఫ్గా చెప్తున్నాను, సబ్జెక్ట్ వెరిఫికేషన్, మన ఎకానమీ కన్నా 10 రెట్లు పెద్దది అమెరికన్ ఎకానమీ. అందువల్ల పర్సంటేజెస్ ద్వారా మనం కంపేర్ చేయలేం. కానీ అదే సమయంలో ఇండియా ఇస్ నాట్ ఎ డెడ్ ఎకానమీ అనటానికి మాత్రం ఈ కంపారిజన్ చేస్తున్నాను నేను. అంటే నేను మీడియాలో చదివాను నిన్న, ప్రపంచ ఆర్థిక వృద్ధి రేట్లో మొత్తం ప్రమాణంలో 17% ఇండియాలోనే సాధ్యమైంది. అందులో వరల్డ్ ఎకనామిక్ అవుట్పుట్ గ్రోత్ రేట్ కన్నా కూడా 2 to 3 times ఎక్కువ. అందువల్ల ఇండియా ఇస్ నాట్ ఎ డెడ్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీకి ఉన్న ఛాలెంజెస్ ఉన్నాయి, లేవని నేను అంటలేను. జాబ్స్ ఒక ఛాలెంజ్గా ఉంది, మీకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఒక ఛాలెంజ్గా ఉంది, ఇండియన్ ఎకానమీ ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ ట్రంప్ చెప్తున్న డెడ్ ఎకానమీ కాదు. అందులో ఆ మాటకొస్తే అమెరికన్ ఎకానమీ ట్రంప్ వచ్చాక ఘోరంగా దెబ్బతింటుంది. డాలర్ వాల్యూ ఇప్పటికీ వరల్డ్ కరెన్సీస్తో పోలిస్తే, డాలర్ ఇండెక్స్ అంటారు, బాస్కెట్ ఆఫ్ 6 ఇంటర్నేషనల్ కరెన్సీస్తో 6 ప్రపంచంలోని ముఖ్య కరెన్సీలతో పోలిస్తే అది 2025లో నియర్లీ 7% డ్రాప్ అయింది. డాలర్ ఏమో రోజు రోజుకు వాల్యూ పడిపోతుంది. అమెరికన్ స్టాక్ మార్కెట్స్ అతలాకుతలమవుతున్నాయి, బ్లడ్ బాత్ చూస్తున్నారు. అందువల్ల అమెరికన్ డెట్ 125% ఆఫ్ జీడిపి ఉంది. ఇప్పుడు బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా మరో $3 trillion పెరగబోతోంది. ఆయన ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సుమారు $8 trillion పెంచాడు అప్పును. ఇప్పుడు ఒక్క బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారానే $3 trillion అప్పు పెంచబోతున్నాడు. సో అమెరికా అప్పు సివియర్ పెరుగుతూ పోతుంది, అమెరికన్ డాలర్ వాల్యూ పడిపోతుంది, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ అతలాకుతలమవుతున్నాయి. అమెరికాకున్న హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్, అంటే అప్పించడానికి క్రెడిట్ వర్తీనెస్ను క్రెడిట్ రేటింగ్ అంటారు. క్రెడిట్ రేటింగ్ ఫిచ్, మూడీస్ అన్ని రేటింగ్ సంస్థలు అమెరికా క్రెడిట్ రేటింగ్ను తగ్గించాయి. చరిత్రలో ఈ 50-60 ఏళ్లలో మొదటిసారి అనుకుంటాను అమెరికా క్రెడిట్ రేటింగ్ను హైయెస్ట్ స్థాయి నుంచి తగ్గించారు. ఈవెన్ టుడే నిన్నకాక మొన్న మోడీస్ రిపోర్ట్ కూడా అమెరికాలో రిసెషన్ వచ్చే అవకాశాలు 48% అని చెప్తోంది. సో అమెరికన్ ఎకానమీలో ఇన్ని ఛాలెంజెస్ ఉంటే మన అమెరికన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అనగలమా? సో ప్రతి ఎకానమీలో ఛాలెంజెస్ ఉంటాయి. ఇక అమెరికా ట్రంప్ చెప్తున్నట్లు మరి ఇండియాతో ట్రేడే లేకపోతే ఇండియా మీద శాంక్షన్స్ ఎందుకు, టారిఫ్లు ఎందుకు? ఇఫ్ యూ డోంట్ కేర్ వై ఆర్ ఇంపోజింగ్ ట్యాక్సెస్, వై ఆర్ ఇంపోజింగ్ టారిఫ్, దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ట్రంప్కి అర్థం కావాలి, ఇండియా అమెరికా ట్రేడ్ $130 billion, అంటే 13,000 కోట్ల డాలర్లు. ఇందులో $88 billion ఇండియా ఎక్స్పోర్ట్స్ టు అమెరికా, $42 billion మాత్రమే ఇండియా ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికా. అందువల్ల మనకు అమెరికాతో ట్రేడ్లో, బైలేటరల్ ట్రేడ్ ద్వైపాక్షిక వాణిజ్యంలో $46 billion సర్ప్లస్ ఉంది. ఇండియా వైపు సర్ప్లస్ ఉంది, అమెరికా వైపు డెఫిసిట్ ఉంది. మరి ఎలా రకంగా ఇది డెడ్ ఎకానమీ అవుతుంది? సో అందువల్ల ట్రంప్ చెప్పాలి కదా.
సో అందువల్ల ఈ డెడ్ మైండ్, సిక్ మైండ్, డెడ్ ఎకానమీ అనటానికి దట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ట్రంప్ సిక్ మైండ్. ట్రంప్ ఇలా ఎందుకు బరితెగించిపోతున్నాడు రోజు రోజుకు అంటే భారత ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఏమీ అనలేకపోవడమే. ఎందుకంటే ట్రంప్ పాకిస్తాన్ ఐ లవ్ యూ అన్నా మోడీ మాట్లాడాడు, ట్రంప్ హసీం మునీర్కి హైయెస్ట్ ఆనర్ ఇచ్చినా మోడీ మాట్లాడాడు, కాశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనలైజ్ చేస్తామన్నా మోడీ మాట్లాడాడు, నేనే యుద్ధం ఆపాను ట్రేడ్ అని అస్త్రాన్ని ప్రయోగించి అన్నా మోడీ బహిరంగంగా ఏం మాట్లాడాడు. పార్లమెంట్లో 2 గంటలు మాట్లాడినా ట్రంప్ పేరు తీయడం దాదాపు ఒకసారి కూడా తీసినట్లేడు. ఒక నో వరల్డ్ లీడర్ అంటాడు తప్ప ట్రంప్ అన్నాడు. ట్రంప్తో ఫోన్ సంభాషణలో చెప్పినా అంటాడు కానీ బహిరంగంగా ఒక్క మాట్లాడాడు. సో అందువల్ల ఇక ట్రంప్ రెచ్చిపోమంటే ఏం పోతాడు, మనం కామ్గా ఉంటే రెచ్చిపోడా. అన్ఫార్చునేట్లీ అమెరికాకు అత్యంత మిత్ర దేశాలకు కూడా ధైర్యంగా చెప్తున్నారు. కెనడా అమెరికాపై చాలా ఆధారపడ్డ దేశం. మెక్సికో ఎక్స్పోర్ట్స్లో 86% అమెరికాకే, ఇండియన్ ఎక్స్పోర్ట్లో 18% అమెరికా, 17-18% నాకు గుర్తున్నంత వరకు. అయినా మెక్సికో ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికీ డీల్ కుదుర్చుకోలేదు, ఇప్పటికీ బహిరంగంగానే ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. జపాన్ సెక్యూరిటీ మొత్తం అమెరికాకు అవుట్సోర్స్ చేశారు. అలాంటి జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకో మన ప్రధానమంత్రి ఏమీ మాట్లాడతలేడు. దాంతో ట్రంప్ ఇంకా రెచ్చిపోతున్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియానేమో డెడ్ ఎకానమీ అన్నాడు, మనపైన 25% టారిఫ్ అన్నాడు, అడిషనల్ పెనాల్టీ అన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్తో డీల్ కుదుర్చుకున్నాడు. అమెరికా పాకిస్తాన్ కలిసి ఆయిల్ రిఫైనరీ సెక్టార్ను డెవలప్ చేస్తారట. ఏ డే విల్ కమ్ పాకిస్తాన్ విల్ సెల్ ఆయిల్ టు ఇండియా అంటున్నాడు. అంటే భారతదేశం పనికి మాలిన దివాలా తీసిన దివాలా కోర్ పాకిస్తాన్ పైన ఆయిల్ కొరకు ఆధారపడాలన్నది ట్రంప్ కోరిక. ఇప్పటికైనా భారత ప్రభుత్వానికి అర్థం చేసుకోవాలి, అమెరికాతో సాగిలపడే, అమెరికాతో రాజీ పడే ఫారిన్ పాలసీ దేశానికి ప్రమాదకరం. ట్రంప్ అండర్స్టాండ్స్ ఓన్లీ ద లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇలా మీరు చైనాకి ఎలా వింటున్నాడు, పుటిన్కి ఎందుకు వింటున్నారు, పుటిన్ జస్ట్ డోంట్ కేర్ అన్నాడు. ఎందుకు వింటున్నారు, వాళ్ళు లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్తో ఆన్సర్ చెప్తున్నాడు. ఆఖరికి ఒక చిన్న దేశమైన నార్త్ కొరియా, కిమ్ ఈజ్ మై ఫ్రెండ్, ఐ విల్ టాక్ టు కిమ్ అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే కిమ్ కన్నా జింపింగ్ చైనా అంటే పోనీ మనకన్నా పెద్ద దేశం, బలమైన దేశం. రష్యా మనకన్నా బలమైన దేశం ఏం కాదు. ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ వీకర్ దెన్ రష్యన్ ఎకానమీ కదా. ఆ మాటకైతే చైనీస్ ఎకానమీ గ్రోత్ రేట్ కన్నా ఇండియన్ ఎకానమీ బెటర్గా ఉంది. ఇప్పుడు నార్త్ కొరియా కిమ్ కూడా అమెరికా ట్రంప్ ఏం మాట్లాడతలేడు, కానీ ఇండియా మీద ఎందుకు మాట్లాడుతున్నాడు. నార్త్ కొరియాను కూడా డెడ్ ఎకానమీ అనలే, ఇండియానో అంటున్నాడు, ఇరాన్ కూడా డెడ్ ఎకానమీ అనలే. ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు, నువ్వు ఒకటంటే నేను రెండంటే అంటున్నారు. దాంతో వాళ్ళని డెడ్ ఎకానమీ అంటున్నాడు, ఇండియాను మాత్రం డెడ్ ఎకానమీ అంటున్నాడు. సో ద టైమ్ హస్ కమ్ ఇండియా టు సెండ్ అ స్ట్రాంగ్ సిగ్నల్ టు ట్రంప్. ప్రపంచంలో మాకు కూడా ఆప్షన్స్ ఉంటాయి, నీవు కనుక ఎక్కువ చేస్తే వీ హ్యావ్ అవర్ ఓన్ జియో పొలిటికల్ ఆప్షన్స్. మా వ్యూహాలు మాకుంటాయి, మా స్ట్రాటజిక్ ఆప్షన్స్ మాకుంటాయి. ఒకప్పటిలాగా భారతదేశం నాన్ అలైన్ మూమెంట్కు మళ్ళీ నాయకత్వం వహించి అమెరికా బాధిత దేశాలందరినీ ఐక్యం చేసి ప్రపంచంలో వర్తమాన దేశాలకు ఒక లీడర్గా, ఛాంపియన్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ ధైర్యము, ఆ సాహసాన్ని మోడీ ప్రభుత్వం చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.